తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ 2024 కేసు సంబంధించి ఇవాళ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఉంది. సో ఆ అప్డేట్ ఏందని తెలుసుకునేందుకు ముందు మొదటగా మనం బ్యానర్ హెడ్డింగ్ చూసుకుందాం. డిసెంబర్ 22కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు. ఈరోజు హైకోర్టులో ఈ కేసులో ఏం వాదనలు జరిగాయి? సో ఇక్కడ డైరెక్ట్ టాపిక్లోకి వెళ్తే, సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. కోర్ట్ నెంబర్ 1 ఐటమ్ నెంబర్ 35 నుండి దాదాపు 15 నుంచి 20 కేసులు తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్లో ఫైల్ అయ్యాయి. అందులో భాగంగా ఇవాళ డివిజన్ బెంచ్కి ఈ కేసులన్నీ కూడా రావడం జరిగింది. సో మీ అందరికీ తెలుసు, గత నెలలో ఈ కేసు బెంచ్ మీదకి రావడం జరిగింది. సో అప్పుడు ధర్మాసనం కొన్ని కారణాల వల్ల ఈ కేసుని నవంబర్ 18కి వాయిదా వేసింది. ఇదంతా కూడా మీకు తెలిసిందే. సో ఇవాళ పిటిషనర్ తరపున ఉన్నటువంటి టీజీపీఎస్సీ కానీ ప్రభుత్వం కానీ వారి తరపున ఉన్నటువంటి అన్ని కౌంటర్స్, అన్ని వాదనలు ధర్మాసనానికి సమర్పించడం జరిగింది. సో రెస్పాండెంట్స్ నిన్న దాదాపు 74 పేజీలకు సంబంధించినటువంటి వాళ్ళ కౌంటర్స్, వారి యొక్క వాదనలు కూడా సమర్పించడం జరిగింది. సో ఇవి 2 కౌంటర్స్ చూసిన తర్వాత ధర్మాసనం నిన్ననే వీళ్ళు సబ్మిట్ చేశారు కాబట్టి దీన్ని మొత్తం పరిశీలించి తర్వాతనే వాదనలకు వెళ్తారని చెప్పి వాళ్ళు సూచనాప్రాయంగా నిర్ణయించారు. సో దానికి తగిన సమయం కావాలి కాబట్టి చాలా కేసెస్ దీని మీద ఫైల్ అయ్యాయి కాబట్టి దాదాపు 1-2 రోజులు దీనికి కంప్లీట్గా కేటాయించాల్సిన అవసరం ఉంటుందని భావించిన ధర్మాసనం దీన్ని డిసెంబర్ 22, 23కి వాయిదా వేయడం జరిగింది. అటు గవర్నమెంట్ తరపున, అదేవిధంగా ఇటు పిటిషనర్లు, రెస్పాండెంట్ వీళ్ళు కూడా ఎంత త్వరగా అయితే అంత త్వరగా దీన్ని బెంచ్ మీదకి రావాలని చెప్పి కూడా ధర్మాసనాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ వివిధ కేసుల నేపథ్యంలో ఉన్నటువంటి షెడ్యూల్ పరంగా ఈ కేసుని ముందుకు తీసుకురావడానికి కుదరదని, దీని చాలా సుదీర్ఘ వాదనలు ఉంటాయి, చాలా సుదీర్ఘంగా వినాల్సి ఉంటుందని చెప్పి కూడా ధర్మాసనం భావించి చివరకు డిసెంబర్ 22వ తారీఖుకి వాయిదా వేయడం జరిగింది. సో అటు పిటిషనర్లు 2-3 రోజుల్లో దీన్ని వాయిదా కావాలని, అదేవిధంగా రెస్పాండెంట్ కూడా డిసెంబర్ మొదటి వారంకైనా చూడాలని చెప్పి కూడా కోర్టుని చాలా వరకు వారు అడగడం జరిగింది. కానీ ధర్మాసనం మాత్రం వచ్చే నెలకి వాయిదా వేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ కేసులో ఇరుపక్షాల వాదనలకు సంబంధించినటువంటి కౌంటర్స్ అన్నీ కూడా వారు అందరూ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ధర్మాసనానికి. కేవలం వాదనలు మాత్రమే మిగిలిన్నాయి. సో మరి చూద్దాం, మరి వచ్చే నెల 22వ తారీఖు రోజున మరి ఏం జరగబోతుంది అన్నది. ఎందుకంటే ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది, అటు సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఆర్డర్ కాపీని కూడా అటు పిటిషనర్ దగ్గర నుంచి, రెస్పాండ్ దగ్గర నుంచి కూడా ధర్మాసనం అడిగి మరీ తీసుకొని ఆ ఆర్డర్ని చూడడం జరిగింది. సో ఖచ్చితంగా వచ్చే వాయిదాలో ఖచ్చితంగా దీని మీద ఒక సుదీర్ఘ వాదనలు అయితే మనం చూడవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్. మనం ఒకసారి ఇవాళ ఈవినింగ్ ఆర్డర్ కాపీ అప్డేట్ అయిన తర్వాత పూర్తి వివరాలతో మనం పూర్తి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సో ఇది మనకు ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే మనం దీన్ని చెప్తున్నాం తప్ప మనం అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చూసిన తర్వాతనే మనకి మరింతగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.